CMF Phone 2 Pro ఈరోజు మనం ఫుల్ రివ్యూ చూద్దాము. CMF Phone 1 కి సక్సెసర్గా CMF Phone 2 Pro తీసుకొచ్చారు. CMF Phone 2 ఎక్కడంటే దానికి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదనమాట. సో అరౌండ్ ఒక 19,000 ప్రైస్ బ్యాకెట్లో ఈ CMF Phone 2 Pro లాంచ్ చేస్తున్నారు. సో ఈ 19,000కి ఫోన్ మనం కొనొచ్చా, కొంటే దీంతో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అండ్ ఈచ్ అండ్ ఇవి డిపార్ట్మెంట్లో నేను టెస్ట్ చేసాను అనమాట. బై ఎండ్ ఆఫ్ ది వీడియోకి మీకు క్లియర్ అయిపోతుంది. ఇప్పటికైతే మాత్రం జస్ట్ సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. వీడియోకి వెళ్ళిన ఒక చిన్న రిక్వెస్ట్, ఆఫ్టర్ రివ్యూ తర్వాత ఈ ఫోన్ నేను సేల్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే కింద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే చేస్తాను. ఇది వైట్ కలర్ వేరియంట్ 8/128 వేరియంట్ అనమాట. మీకు కావాలంటే ఈ వాట్సాప్ మెసేజ్ చేయండి, మనం మాట్లాడుకొని ఫర్దర్ ప్రొసీడ్ అవుతాం. ఫస్ట్ దీనికి ఇన్బాక్స్ కంటెంట్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది ఈసారి. ఎందుకంటే బాక్స్ లో చార్జర్ ఇస్తున్నారు, 33 వాట్ చార్జర్ అండ్ బ్యాక్ కేస్, ఒక సిలికాన్ కేస్ కూడా ఇస్తున్నారు అనమాట. సో కాబట్టి ఈసారి మనకి నథింగ్ సైడ్ నుంచి కొంచెం ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ అని చెప్పుకోవచ్చు. సో బాక్స్ లో అన్ని కంటెంట్స్ ఉంది. టైప్ A టైప్ C కేబుల్, 33 వాట్ చార్జర్, సిలికాన్ కేసు, ఫోన్ తో పాటు ఫోన్ కి ప్రీ అప్డేట్ స్క్రీన్ గార్డ్ కూడా మనకి ఈ ఫోన్ లో వస్తుంది అనమాట. సో బాక్స్ లో ఫుల్ఫిల్మెంట్ ఈసారి మాత్రం బాగుందని చెప్పుకోవచ్చు. కమెంట్ రివ్యూ ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ప్రాసెసర్ దగ్గర నుంచే కదా. డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఇచ్చారు. నథింగ్ బట్ లాస్ట్ జనరేషన్ ఇచ్చారు కదా CMF Phone 1 లో, అదే ప్రాసెసర్ ఈసారి క్యారీ ఫార్వర్డ్ చేశారు అనమాట. సో ఏ చేంజెస్ అయితే మాత్రం మనకి ప్రాసెసర్ డిపార్ట్మెంట్ లో చూడడానికి ఉండదు. సో ఈ ప్రాసెసర్ కి LPDDR4X RAM తో వస్తుంది. 2.2 స్టోరేజ్ అయితే ఈ ఫోన్ లో వస్తుంది అనమాట. ఈ ప్రాసెసర్ నేను టెస్ట్ చేసినప్పుడు అరౌండ్ ఒక 6,50,000 దాకా అయితే మనకి బెంచ్ మార్క్ అయితే వచ్చింది. ఇండ్యూరింగ్ టెస్ట్ లో కూడా చాలా ఫోన్ అయితే కూల్ గానే ఉంది. ఇక్కడ వార్మ్ అవడం కానీ హీట్ అవడం కానీ గమనించుతూ ఒక 38 to 39 degrees నాకు మాక్సిమం అయితే రిజిస్టర్ అయింది. ఏసీ కూడా ఆన్ చేయలేదు, అలాంటి టెస్ట్ చేస్తాను అనమాట. ఓకే, ఈ స్కోర్స్ ఇవన్నీ పక్క పెట్టేసి రియల్ లైఫ్ లో దీనికి పర్ఫార్మెన్స్ ఎలా ఉందనైతే మాత్రం BGMI గేమ్ వాల్ చెప్తుంది 120 FPS సపోర్ట్ చేస్తుందని చెప్పి చెప్తున్నారు అనమాట. బట్ యాక్చువల్గా నేను టెస్ట్ చేసినప్పుడు మాత్రం 100% చెప్తా అంత FPS అయితే లేదు. ఓకేనా, అంటే చూపిస్తుంది మీకు అక్కడ, బట్ అన్స్టేబుల్గా ఉంది ఫ్రేమ్ రేట్ మాత్రం. అంటే 120 ఇప్పుడు నార్మల్గా ఫ్లాగ్షిప్ ఫోన్స్లో మనకి 120 FPS ఇచ్చినప్పుడు ఆ 120 FPS ఎలా ఉంటుందంటే 115 FPS to 120 FPS కానీ 110 FPS to 120 FPS మధ్యలో అని ఫ్రేమ్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి అనమాట. బట్ దీంతో మాత్రం 60 కూడా అయింది. 60 చూడలే కానీ 70 to 80 FPS కూడా డ్రాప్ అయింది అనమాట ఫ్రేమ్ రేట్ మాత్రం. సో 120 FPS అనే జిమికీగా కానీ, బట్ ఆ గేమింగ్ ప్లే ఆ గేమ్ ప్లే మాత్రం ఎక్సలెంట్గా ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. బట్ ఫ్రేమ్ రేట్ మాత్రం 120 FPS లేదు, చాలా అన్స్టేబుల్గా ఉంది. బట్ గేమ్స్ ఆడుతూ ఉంటే చాలా బాగానే ఉంది. బట్ ఖచ్చితంగా ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ మీరు ఈజీగా నోటీస్ చేస్తారు. బట్ 17-18 వేలు 19,000 దగ్గర కూడా సరే ఒక మంచి గేమ్ ప్లేని ఆఫర్ చేస్తుంది. బట్ 90 FPS నాకు స్టేబుల్గా కావాలనుకుంటే మాత్రం దీనికైనా బెటర్ ఆప్షన్స్ ఉంది. లైక్ పోకో X7, Realme P3 Pro అవి కూడా దీనికైనా బెటర్గా పర్ఫార్మ్ చేస్తాయి గేమింగ్లో మాత్రం. బట్ దీంతో ఇచ్చినంత వరకు మాత్రం ఆప్టిమైజేషన్ గేమింగ్లో బాగానే చేసిందారు. ఇంకొంచెం బెటర్గా ఆప్టిమైజ్ చేసి ఆ 120 FPS కాకుండా 90 FPS తీసుకొచ్చి దాని స్టేబుల్గా పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తే బాగుంటుంది నా ఒపీనియన్. ఓకే, ఇంకా రియల్ లైఫ్లో నిజం చెప్తున్నా, ఒక వెల్ ఆప్టిమైజర్ ఫోన్ ఈ బడ్జెట్లో మాత్రం 7300 ప్రాసెసర్తో దీనికి మించి బెటర్గా ఆప్టిమైజ్ చేయలేమేమో అనే విధంగా ఆప్టిమైజ్ చేసినారు అనమాట. యాప్ ఓపెనింగ్ స్పీడ్స్ కానీ, ర్యామ్ మేనేజ్మెంట్ కానీ ఎవ్రీథింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ ఫోన్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చిన్న ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ కూడా నేను గమనించలేదు. సో 7300 ప్రాసెసర్కి ఇంత బాగా ఆప్టిమైజ్ చేస్తారా అనే విధంగా అనిపించింది అనమాట. సో 100% మిమ్మల్ని ఈ ప్రాసెసర్ బడ్జెట్కి తక్కువే కానీ, బట్ ఓవరాల్ మనం ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు ఆ యూజర్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఖచ్చితంగా ఈ పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ మాత్రం ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. నెక్స్ట్ మనం వాడుకోవాల్సిన డిస్ప్లే గురించి 6.77 inches తో ఫుల్ హెచ్డీ AMOLED డిస్ప్లే ఇచ్చారు అనమాట. వన్ థింగ్ ఏంటంటే లాస్ట్ జనరేషన్ మనకి బెజల్స్ చాలా ఎక్కువ ఉంది వెన్ కంపేర్ టు CMF Phone 1. CMF Phone 2 Pro లో చూసుకుంటే బెజల్స్ ఇప్పుడు కొంచెం ఎక్కువనే ఉంది, బట్ సిమెట్రికల్ చేశారు అనమాట. అంటే పైన కింద లెఫ్ట్ రైట్, సో అన్ని సైడ్లు కొంచెం సిమెట్రికల్గా ఉంటుంది, ఈక్వల్గా ఉంటుంది అనమాట బెజల్స్. బట్ ఇప్పుడు కూడా ఇంకా కొంచెం తగ్గించింటే బాగుండని ఫీలింగ్ మాత్రం వచ్చింది బెజల్స్. అండ్ పంచోల్ కూడా కొంచెం పెద్దగా ఉంది లాస్ట్ జనరేషన్తో పోల్చుకుంటే. బట్ డిస్ప్లే క్వాలిటీ పరంగా, షార్ప్నెస్ పరంగా, కలర్స్ పరంగా మాట్లాడుకుంటే మాత్రం ముఖ్యంగా బ్రైట్నెస్ కూడా సరే ఇండోర్లో కానీ అవుట్డోర్లో కానీ ఎక్కడ యూస్ చేస్తానో సరే ఎక్సలెంట్గా ఉంది. సో మేజర్ ఎటువంటి కంప్లైంట్స్ అయితే మాత్రం నా డిస్ప్లే లేదు, ముందు ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. అండ్ యూట్యూబ్లో హెచ్డీ ప్లేబ్యాక్ కావచ్చు, మూవీస్ చూస్తా ఉన్నా, నెట్ఫ్లిక్స్ చూస్తా ఉంటే కూడా సరే. సో కలర్స్ పరంగా కూడా ఎక్సలెంట్గా ఉంది, చాలా కాంట్రాస్ట్గా ఉంది. సో మేజర్గా డిస్ప్లే పరంగా మాత్రం పెద్ద కంప్లైంట్స్ అయితే మాత్రం నాకైతే లేదని చెప్పుకోవచ్చు. అండ్ ఈ డిస్ప్లేకి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది కూడా చాలా ఫాస్ట్గా అక్యురేట్గా అన్లాక్ అవుతుంది, ఎక్కడ ఫెయిల్ అవ్వడం కానీ స్లోగా ఉండడం కానీ నేను గమనించలేదు. సో ఫింగర్ ప్రింట్ స్కానర్ పరంగా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కమింగ్ టు స్పీకర్స్, ఇది నాకు మేజర్ డిసడ్వాంటేజ్ ఈ ఫోన్లో. రీల్ బ్రేకింగ్ పాయింట్ అంటే మాత్రం ఇది ఒక పాయింట్ అని చెప్తా.
ఎందుకంటే సింగిల్ స్పీకర్తో వస్తుంది. ఓకేనా, సింగిల్ స్పీకర్ క్వాలిటీ ఎట్టుందంటే వాళ్ళు చెప్తున్నారు అప్ టు 150% వరకు మన ఆడియో కూడా బూస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. బట్ మీరు 200%గా 1000% బూస్ట్ చేసినా కూడా వర్స్ట్గా ఉంది క్వాలిటీ. లౌడ్నెస్ లేదు. సిఎంఎఫ్ ఫోన్ 1లో దీనికైనా ఇంకా ఎక్కువ లౌడ్ ఉంది అనమాట. కెమెరా డిపార్ట్మెంట్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ 2x టెలిఫోటో లెన్స్ తో బ్యాక్ సైడ్ సెటప్ ఇచ్చారనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. హార్డ్వేర్ పరంగా కొంచెం ఇంప్రెస్ చేసినప్పటికీ కూడా దీనికి ఆప్టిమైజేషన్ ఎలా ఉందంటే మాత్రం నథింగ్ ఫోన్ 3A ప్రో రేంజ్కి లేదు, కానీ ఎందుకంటే నథింగ్ ఫోన్ 3Aలో కూడా సేమ్ సెటప్ ఉంది. ఓకేనా, సో ఆ సెటప్ రేంజ్కి పర్ఫార్మ్ చేస్తుందంటే మాత్రం ఆ ఇమేజ్ క్వాలిటీ అవన్నీ కూడా అంత గొప్పగా లేదు, కానీ బట్ 18,000 రూపాయల్లో ఒక రేంజ్కి బాగా పర్ఫార్మ్ చేస్తుంది అనమాట. నాకు అనిపించింది. ఓకే, సో బ్యాక్ సైడ్ నేను మెయిన్ సెన్సార్ యూస్ చేసుకుని నేను క్యాప్చర్ చేసినప్పుడు మాత్రం డే టైంలో చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. స్కిన్ టోన్స్ కానీ అంటే ఒక 10 ఫోటోలు తీస్తే స్కిన్ టోన్స్ మాత్రం ఒక 2-3 ఫోటోలైనా ఈ మీటెక్ ప్రాసెసర్లు అంతా ఇంతేనా నా డౌట్. ఎందుకంటే కొంచెం రెడ్ స్కిన్ టోన్, ఎస్పెషల్లీ నథింగ్ ఫోన్స్ అన్నిట్లో ఎవరైతే ఏ ఫోన్లో అయితే మీటెక్ యూస్ చేసినారో అన్ని ఫోన్స్లో కూడా స్కిన్ టోన్ ఒక రెడ్ టైప్లోకి వెళ్తుంది అనమాట. అదొక్కటి నేను గమనించిన. ఒక 2-3 ఫోటోల్లో అలా వచ్చింది. డిఫరెంట్ టెంపరేచర్ కండిషన్స్ బేస్ చేసుకొని అలా ఒక 3 ఫోటోలు అయితే వచ్చిందనమాట. మిగతా అంతా కూడా స్కిన్ టోన్స్ బాగుంది, డైనమిక్ రేంజ్ బాగుంది, అన్ని కూడా బాగుంది. ఎప్పటి వరకు అంటే మీకు సన్ ఆపోజిట్గా ఉన్నంత వరకు. ఎప్పుడైతే సన్ మీ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళినా, మీ బ్యాక్గ్రౌండ్ ఓవర్ ఎక్స్పోజ్ అవుతా ఉన్నా ఫోటో తీస్తే మాత్రం డైనమిక్ రేంజ్ అంత గొప్పగా లేదు. ఐ మీన్ మీకు ఎలా చెప్పాలంటే ఎప్పుడైతే సబ్జెక్ట్ ఫ్రేమ్లో ఉంటుందో అప్పుడు మాత్రం డైనమిక్ రేంజ్ బాగా రావడం లేదు. హెయిర్స్ దగ్గర ఏదో ఒక ఫ్లాట్గా చేసి ఇమేజ్ కాస్త డౌన్ చేసి డల్గా చేసి అలా వస్తుంది అనమాట. బట్ ఎప్పుడైతే సబ్జెక్ట్ లేకుండా ఒక ల్యాండ్స్కేప్ మీరు ఫోటో తీస్తూ ఉంటే మాత్రం ఆ ఫోటో క్వాలిటీ బాగుంది. అండ్ నైట్ టైంలో కూడా ఒక రేంజ్కి బాగానే పర్ఫార్మ్ చేస్తుంది మెయిన్ సెన్సార్. అండ్ 8 మెగాపిక్సెల్ దీని గురించి మనం మాట్లాడుకుంటే టైం వేస్ట్. ఓకేనా, వర్స్ట్ సెన్సర్ వేస్ట్ పక్క పెట్టేస్తాం. ఇంకా 2x టెలిఫోటో లెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది ఒక ఇమేజ్ షార్ప్నెస్ కానీ కలర్స్ కానీ అన్నీ కూడా బాగుంది. వెన్ కంపేర్ టు మెయిన్ సెన్సార్ ఇది కొంచెం బెటర్గా అనిపించింది అనమాట సమ్ టైమ్స్. బట్ దీంతో కూడా సేమ్ యాసెస్ మనకి ఏదైతే డైనమిక్ రేంజ్ ఇష్యూస్ ఉందో సో అదే యాసెస్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనమాట. బట్ పిక్చర్ షార్ప్నెస్ కానీ కలర్స్ కానీ డైనమిక్ రేంజ్ కానీ సన్ మనకు ఆపోజిట్లో ఉన్నంత వరకు బాగానే ఉంది. ఆ హైలైట్స్ ఎప్పుడైతే మనకు బ్యాక్గ్రౌండ్కి వెళ్తుందో, బ్యాక్గ్రౌండ్ ఓవర్ ఎక్స్పోజ్ అవుతుందో సో ఆబ్వియస్గా ఆ టైంలో ఆ ఇమేజ్ డల్ చేస్తుంది, కలర్స్ వాష్అవుట్ అయిపోతుంది, డైనమిక్ రేంజ్ని ప్రాపర్గా అనలైజ్ చేయలేకపోతుంది అనమాట. సమ్ టైమ్స్ ఆ డైనమిక్ రేంజ్ని అట్టే ఓవర్ ఎక్స్పోజ్ చేస్తే అట్టే ఇమేజ్ వస్తుంది అనమాట. అదొక ఇష్యూ. సో దీనివల్ల ఏమవుతుందంటే అది చాలా అన్స్టేబుల్గా అనిపిస్తుంది నాకు. కెమెరాస్ మాత్రం అన్ని కెమెరాలు కూడా ఇంక్లూడింగ్ ఫ్రంట్ కెమెరా కూడా అంటే ఒక కంక్లూజన్ రాలేకపోతున్నాం. కెమెరా బాగుందని చెప్పాలన్నా బాగాలేదని చెప్పాలన్నా అనే ఒక ఒపీనియన్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది నాకు అనిపించింది. అండ్ నైట్ టైంలో కూడా 2x టెలిఫోటోస్ బాగానే క్యాప్చర్ చేస్తుంది. అండ్ కమ్స్ టు సెల్ఫీ కెమెరా, ఇది నాకు కొంచెం ఇంప్రెస్ చేసింది. డే టైంలో నేను ఫోటోలు తీసినప్పుడు మాత్రం పిక్చర్ షార్ప్నెస్ కానీ స్కిన్ టోన్స్ కానీ అన్ని కూడా బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. ఐ మీన్ ఇమేజ్ చూడడానికి బాగానే ఉంటుంది, కానీ బట్ ఎప్పుడైతే జూమ్ చేస్తే డీటెయిల్స్ తక్కువ ఉంది. ఎంత గొప్ప డీటెయిల్స్ అయితే క్యాప్చర్ చేయలేకపోతుంది అనమాట. అదొక పాయింట్. అండ్ డైనమిక్ అయితే యూజువల్గా మనకి ఫ్రంట్ కెమెరాలో కూడా అదే ఇష్యూ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనమాట. నాకైతే ఇంకా కొంచెం బెటర్ చేసిండొచ్చేమో కెమెరాస్లో మాత్రం అనిపించింది. ఓకే, కమింగ్ టు వీడియో డిపార్ట్మెంట్, ఈ బ్యాక్ సైడ్ ఒక కెమెరాకి మాత్రమే మనకి 4K 30 రికార్డ్ చేసుకోవచ్చు. నాకు అర్థం కావడంలో ఇన్ఫినిక్స్ కూడా 5,000 ఫోన్ తీసుకొస్తే అన్ని కెమెరాలు వాడిచ్చే ప్రతి ఒక్క కెమెరాకి 4K రికార్డింగ్ ఇస్తాడు. వీడికి ఏమవుతుంది అంటే క్యాపబుల్ ఉన్నా కూడా ఇవ్వకూడదని ఇవ్వడం లేదనమాట, అంతే. ఓకేనా, ఓకే. సో బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా మించి మీ వీడియో రికార్డ్ చేసినప్పుడు మాత్రం ఆ వీడియో క్వాలిటీ క్రిస్ప్గా క్లియర్గా ఆ వీడియో షేక్ అవ్వకుండా స్టేబుల్గా ఉందన్నమాట. సో వీడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇంకా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వేస్ట్, 1080 30 FPS, 2x టెలిఫోటో లెన్స్ కూడా వేస్టే. ఓకేనా, ఆ 1080 30 FPS నథింగ్ 3Aలో ఆ 1080p ఇచ్చింటే అందరూ మెట్టితో కొడితే మళ్ళీ అప్డేట్ ఇచ్చి 4Kకి అప్గ్రేడ్ చేస్తారనమాట ఆ 2x టెలిఫోటో లెన్స్ని. బట్ దీనికి ఇస్తారా అనేది నాకు డౌటే. ఓకేనా, సో నాకైతే మాత్రం వీడియో డిపార్ట్మెంట్లో కూడా పెద్దగా పర్ఫార్మ్ చేయలేకపోతుంది ఈ ఫోన్ మాత్రం. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా 1080 30 FPS, దాని ఒక వీడియో క్వాలిటీ కూడా అంత గొప్ప అయితే లేదు, చాలా బిలో యావరేజ్గా ఉందన్నమాట. సో ఓవరాల్ కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం కొంచెం అన్స్టేబుల్గా పర్ఫార్మ్ చేస్తున్నప్పటికీ కూడా ఫోటోస్ మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే వీడియో గురించి మనం మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్ మాత్రం మీకు వీడియో ఉపయోగపడుతుంది. సో మిగతా ఏ సెన్సార్ కూడా మీకు వీడియోస్ అంత గొప్పగా క్యాప్చర్ చేయలేదు. సో నన్ను అడిగితే ఫోటోస్కి అయితే ఓకే, వీడియోస్కి అయితే నాట్ ఓకే. అది ఒక్క మాత్రం కస్టమైజేషన్ చేస్తాను. నెక్స్ట్ కమింగ్ టు బ్యాటరీ డిపార్ట్మెంట్, 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. అండ్ 33 వాట్ ఛార్జర్ మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దాని యూసేజ్ నేను ఛార్జింగ్ పెట్టినప్పుడు అరౌండ్ ఒక 70 నుంచి 75 నిమిషాలు అయితే బట్టి నాకు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఒక 10% నుంచి ఛార్జింగ్ పెడితేనే. ఓకేనా, సో ఖచ్చితంగా 15,000 రూపాయల స్మార్ట్ ఫోన్లోనే
45 వాట్ 50 వాట్ వెళ్ళిపోతా ఉంటే వీళ్ళు ఇంకా 20,000 రూపాయలు పెట్టి దీనికి బడ్జెట్ని 33 వాట్ ఇవ్వడం మాత్రం నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది, కొంచెం డిసాటిస్ఫాక్షన్ వచ్చిందనమాట. సో ఓకే, అట్లీస్ట్ బాక్స్ చార్జర్ ఇచ్చారు కదా, దానికి హ్యాపీ పడాలనా లేదా లో స్పీడ్స్ ఇచ్చారని చెప్పేసి బాధపడాలా నాకు అర్థం కాలే. ఓకే ఈ బ్యాటరీ స్క్రీన్ టైం గురించి మనం మాట్లాడుకుంటే మాత్రం ఎక్సలెంట్గా వస్తుంది. నేను ఫోన్ వచ్చిన కొత్తలో నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, నేను యూజ్ చేయలే ఫోన్ ఫుల్ చార్జ్ చేసి పక్క పెట్టేసాను అనమాట. ఒక 3 days అంటే యూజ్ చేస్తున్నా, అంటే అగ్రెసివ్గా యూజ్ చేయలేదు. చిన్న లూడో గేమ్స్ ఆడుతూ, నెట్ఫ్లిక్స్లో మూవీస్ చూస్తూ, యూట్యూబ్ వీడియోస్ చూస్తూ అలా టైం పాస్ చేశాను. కానీ ఫోన్ టెస్ట్ చేయాలి అని అగ్రెసివ్గా నేను ఒక ఫస్ట్ వచ్చిన 3 days కూడా యూజ్ చేయలేదు అనమాట. నాకు హెల్త్ బాగాలేదు, ఫీవర్ వచ్చింది, దానివల్ల యూజ్ చేయలేకపోయినాను. సో ఆ టైంలో మాత్రం ఫోన్ మాత్రం నిజం చెప్తున్నా, ఆ 3 రోజులు కూడా వైఫై మీద రన్ అయింది. సిమ్ అయితే వేలైతేంతో ఆ వైఫై మీద రన్ అయినప్పుడు నియర్లీ 6.5 గంటల సేపు నుంచి 7 గంటల సేపు వచ్చింది మనకి స్క్రీన్ టైం మాత్రం. సో వాళ్ళు ఇచ్చింది 5000 mAh బ్యాటరీ అయినా దాన్ని పర్ఫెక్ట్గా ఆప్టిమైజ్ చేస్తున్నారు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. సో 5500 mAh ఇవ్వలేదే, 6000 mAh ఇవ్వలేదే అని ఒక కంప్లైంట్ చేసినప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చిన 5000 mAhని ప్రాపర్గా ఆప్టిమైజ్ చేస్తున్నారు మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేశారనమాట. సో బ్యాటరీ డిపార్ట్మెంట్లో కూడా మేజర్ కంప్లైంట్స్ లేవు, కానీ బట్ ఆ చార్జర్ స్పీడ్స్ ఇంకొంచెం బెటర్గా ఇచ్చింటే 45 వాట్ కానీ 50 వాట్ కానీ ఇచ్చింటే బాగుందనే ఫీలింగ్ మాత్రం నాకైతే వచ్చింది. నెక్స్ట్ కమింగ్ టు బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్. ఫోన్ మీ చేతిలో తీసుకున్న వెంటనే ఒక చీప్ ఫీలింగ్ వస్తుంది. వై బికాస్ అంటే ప్లాస్టిక్ ఫ్రేమ్ అది క్లియర్గా తెలుస్తుంది. ఆ మ్యాట్ ఫినిష్తో ఫోన్ ఇట్లా చేతులు పట్టుకుంటానే ఏదో ఒక ఫీలింగ్, ఓకేనా. అండ్ బటన్స్ కూడా లాస్ట్ టైం మెటల్ ఇచ్చిన్నారు, ఓకేనా. ఈసారి ప్లాస్టిక్ వెళ్ళిపోయింది ఆ బటన్స్ కూడా. నాకు సిఎంఐ ఫోన్ 1 బిల్డ్ క్వాలిటీలో కొంచెం బెటర్గా ఉందనిపించింది వెన్ కంపేర్ టు సిఎంఐ ఫోన్ 2 Pro. సో ఈసారి బిల్డ్ క్వాలిటీలో చాలా వరకు కాంప్రమైజ్ చేస్తున్నారు అన్డౌటెడ్లీ. సో ఇంకొంచెం బెటర్ బిల్డ్ క్వాలిటీ ఇచ్చింటే బాగుండని ఫీల్ నాకైతే 100% అనిపిస్తుంది, ఎటువంటి డౌట్ లేకుండా. ఓకే, అండ్ ఐపీసీ 54 రిజల్ట్ ఇచ్చినారు అనమాట, 68 కూడా లేదు. ఈసారి ట్రెండ్ 10,000 రూపాయల స్మార్ట్ ఫోన్లో కూడా ఐపీసీ 68 రేటింగ్తో వస్తుంది అనమాట. అండర్ 15,000 కూడా రియల్మీ P3 ఇలాంటి స్మార్ట్ ఫోన్స్లో కూడా. సో వీళ్ళు ఇంకా కూడా IP54కే స్టిక్ ఆన్ అయి ఉంటారు. సో అది కూడా కొంచెం చూసుకోవాలి సిఎంఎఫ్ వాళ్ళు. అదొక పాయింట్ కూడా నాకు డ్రాబ్యాక్ అనిపించింది. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే ఏదో కొన్ని తీసుకొచ్చారంట, యూనివర్సల్ కేస్ అని చెప్పేసి, ఇక్కడ బ్యాక్ సైడ్ ఇంటర్లాకింగ్, కొన్ని కెమెరాస్ యాడ్ ఆన్ చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ ఫోటోలు తీసుకోవడం కానీ, జూమ్ చేసి మ్యాక్రోలో ఫోటో తీయడం కానీ అలా తీసుకొచ్చారు. సో అవి మీరు తీయబోయేది లేదు, యూజ్ చేయబోయేది లేదు. నేను తీసుకొని వచ్చి మళ్ళీ నా డబ్బులు వేస్ట్, మీ టైం వేస్ట్, మళ్ళీ మీ డబ్బులు వేస్ట్ అని ఒపీనియన్తో ఫోన్ మాత్రం తెప్పించినాను. నా దగ్గర ఎక్కువ బడ్జెట్ కూడా లేదు, అది కూడా మైండ్లో పెట్టుకొని చూడండి. సో అదే నాకు అనిపించింది. సో బిల్డ్ క్వాలిటీ డిజైన్లో మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ మేజర్ డ్రాబ్యాక్ అని మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. పాయింట్ నెంబర్ 2 NFC. సో నన్ను ఇప్పుడు NFC వీళ్ళు తీసుకోరాకపోవడం నాకు ఇబ్బందిలే, ఇండియాగా మనం తీసుకోరాకపోవడం నాకు ఇబ్బంది. నథింగ్ ఫోన్ 3A సిరీస్లో అలా చేస్తారు, ఈ సిమ్ సపోర్ట్ తీసుకొచ్చారు అనమాట. అది ఇండియాకి మాత్రం లేదు, వేరే కంట్రీస్ తీసుకొచ్చారు, వేరే స్టేట్స్లో వేరే కంట్రీస్ తీసుకొచ్చారు. సో అదో పెద్ద ప్రాబ్లంగా ఉంది. సో అదే అంటే ఇండియాలో ఉండే వాళ్ళు ట్యాప్ అండ్ పే పేమెంట్స్ చేయరా, వాళ్ళకి NFC రిక్వైర్మెంట్ ఉండదా? అది నాకు మేజర్ కన్సర్న్గా నాకు అనిపించింది. సో NFC కూడా ఈ ఫోన్లో లేకపోవడం కూడా నాకు మేజర్ డ్రాబ్యాక్గా నాకు అనిపిస్తుంది. కమెంట్ కంక్లూజన్, 19,000 రూపాయలకి ఈ ఫోన్ మనం కాన్సెప్ట్ అయితే మాత్రం ఒక చిన్న రేక్యాప్ దీనితో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ చెప్తాం, మళ్ళీ మీకు పర్చేస్ డెసిషన్ తీసుకోండి. ఫస్ట్ ప్రో, దీనితో ఉన్న డిస్ప్లే ఎక్సలెంట్గా ఉంది, ఈ ప్రైస్ బ్రాకెట్కి 100% సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, స్మూత్ గేమ్ ప్లే, ఎటువంటి ప్రాబ్లం లేకుండా 120 FPS ఇంప్లిమెంట్ చేయాలనుకోవడం కూడా బాగుంది. కాకపోతే ఆ గేమ్ ప్లే ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంది, కానీ అన్స్టేబుల్ అని పర్ఫార్మ్ చేస్తుంది గేమింగ్ ఎక్స్పీరియన్స్లో మాత్రం. బట్ గేమింగ్ కూడా బాగుంది కాబట్టి దాన్ని కూడా ఒక మన ప్రోకి అయితే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, ఓఎస్ ఎక్స్పీరియన్స్. ఈ ప్రైస్ బ్రాకెట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఓఎస్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఈ ఫోన్ మనం కొనుక్కోవచ్చు అనమాట, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. సో నథింగ్ OS 3.2 కూడా చాలా పర్ఫెక్ట్ గా ఆప్టిమైజ్ చేస్తున్నారు, దానికి కూడా మనం ప్రో కింద కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 4, కెమెరాస్. దీన్ని మనం ప్రో కింద కన్సిడర్ చేయలేకపోతున్నా, కాన్ కింద కన్సిడర్ చేయలేకపోతున్నా, ఎందుకంటే వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ అట్లే ఉంది. అండ్ ఫొటోస్ కూడా అలానే అనిపించింది నాకు, ఎందుకంటే ఒక 10 ఫోటోలు తీసి ఒక 6-7 ఫోటోలు బాగా వస్తాను, ఒక 3-4 ఫోటోలు డైనమిక్ రేంజ్ ఇష్యూస్ కానీ ఆ రెడ్ స్క్రీన్ ఇష్యూస్ కానీ అలా ఉందన్నమాట. సో దానివల్ల నేను ప్రో కింద కన్సిడర్ చేయలేను, కాన్ కింద దీన్ని కన్సిడర్ చేయలేను అనమాట. ఇది నాకు అనిపించిన ప్రోస్. అండ్ కమింగ్ టు కాన్ సెక్షన్, ఫస్ట్ నేను మెన్షన్ చేయాలనుకుంటే సింగిల్ స్పీకర్ వర్స్ట్ క్వాలిటీ, ఇది ఒక మెయిన్ కాన్ ఈ ఫోన్కి. అండ్ పాయింట్ నెంబర్ 2, నో NFC ఫర్ ఇండియా. సో ఇండియా కోసం మాత్రమే NFC తీసుకురాకపోవడం మాత్రం మేజర్ కాన్ ఈ ఫోన్లో. అండ్ పాయింట్ నెంబర్ 3, బిలో యావరేజ్ బిల్డ్ క్వాలిటీ. సో నిజం చెప్తున్నా, ఈ ప్రైస్ బ్రాకెట్లో దీనికన్నా వర్స్ట్ బిల్డ్ క్వాలిటీ వేరే ఏ స్మార్ట్ ఫోన్ ఉండదేమో, ఆ రేంజ్కి ఉంది బిల్డ్ క్వాలిటీ మాత్రం. సో అది మాత్రం నాకు కొంచెం మేజర్ కాన్ అనిపించింది ఈ ఫోన్లో. సో ఇది నాకు అనిపించిన కాన్స్. సో నాకు అనిపించింది 3 ప్రోస్ 3 కాన్స్. నన్ను అడిగితే 19,000 దగ్గర ఈ ఫోన్ నేను 100% వద్దని చెప్తా, ఓకేనా.
15,000 లోపల వస్తేనే మాత్రమే ఈ ఫోన్ మీరు కన్సిడర్ చేయండి. కానీ 19,000 రూపాయలు, ఎందుకంటే వాళ్ళు ఛార్జర్ బాక్స్లో ఇచ్చిన ఆ ప్రైస్ పెంచేశారు. లాస్ట్ టైం 16కో 17కో ఫోన్ లాంచ్ చేసినారు వితౌట్ ఛార్జరు. ఈసారి బాక్స్లో ఛార్జర్ పెట్టి అది కూడా మన ఎత్తినేసినారు అనమాట. అంతే, ఇంకేం పెద్ద తేడా ఏం లేదు అక్కడ. ఓకేనా? సో అది నాకు అనిపించింది. సో 100%. సో 19,000 దగ్గర అయితే మాత్రం ఈ ఫోన్ కొనుక్కోవద్దండి. 16-15 లోపల వస్తే మాత్రమే ఈ ఫోన్ కొనుక్కోండి. ఫ్యూచర్లో ఏదైనా ఆఫర్లు వచ్చింది అండర్ 15,000 లోపల వస్తుందంటే మాత్రం కళ్ళు మూసుకొని ఈ ఫోన్ మీరు తీసుకోవచ్చు అనమాట. లేదు ఒక 20,000 రూపాయల మంచి స్మార్ట్ ఫోన్ కావాలంటే రియల్మీ P3 Pro బాగుంది. 15,000 రూపాయల్లో కావాలంటే రియల్మీ P3 బాగుంది. ఒక 17,000లో కావాలంటే ఒప్పో K13X ఏదో 13 అది కూడా బాగుందనమాట. విన్నాను, చాలా అడిగాను నేను అది కూడా. సో ఇలాంటి స్మార్ట్ ఫోన్స్ చాలా బెటర్గా ఉంది వెన్ కంపేర్ టు CMA Phone 2 Pro నాకు అనిపించిన విషయం. సో 15-16,000లో వస్తే మాత్రం కన్సిడర్ చేయండి. కానీ ఇప్పటికైతే మాత్రం ఈ ఫోన్ని స్కిప్ చేసి పక్కకు పెడితే బెటర్ అనేది నా ఒపీనియన్. ఐ హోప్ CMA Phone 2 Pro గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా క్లియర్ అవుతుంది అనుకుంటున్నాం. ఇంకేం డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. ప్రతి ఒక్క కమెంట్కి కూడా రిప్లై చేస్తాను. దివ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.